అదిగో కడపూర ధ్వని మ్రోగు వేళాయను నా ప్రాణనాథ నీరాకకై నేను వేచియున్నాను నా జీవదాత నా జీవదాత నీ పిలుపుకై నేను కనిపెట్టుచున్నాను నీ పిలుపుకై నేను కనిపెట్టుచున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు. ఏకాంతంలో రూపాంతరం. ఆదికాండము 32వ అధ్యాయం 24వ వచనం. యాకోబు ఒక్కడే మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను. బైబిల్ గ్రంథము రెండో రాకడ కొరకు సిద్ధపడాలి అని అంటే ఏం చెప్తుంది మనకు వాక్యము అని అంటే నువ్వు ఒంటరిగా మిగిలిపోవాలి. యాకోబు పద్దనరాం నుంచి పారిపోతున్నప్పుడు అన్నీ చంపేస్తాడు అనే భయం చేత అతను ఒంటరిగా మిగిలిపోయాడు. అతనికి మరణ భయం వెంటాడుతుంది. ఏ సమయంలో అయినా సరే క్రూరుడు తన అన్నయ్య యాస వచ్చి చంపేయచ్చు. ఈ మరణ భయంలో అతను ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. యాకోబు, నేను నిన్ను విడువను, నేను నీకు తోడై ఉన్నాను, నేను అబ్రహాం దేవుడాను. అప్పుడు అతను మొక్కుబడి చేసుకున్నాడు. నేను వెళ్ళే ప్రయాణంలో దేవుడు నాకు అన్ని సమృద్ధికి ఇస్తే, కట్టుకోవడానికి బట్ట, తినడానికి ఆహారం, ఇల్లు, వాకిలి, కుటుంబం, పిల్లలు అన్నీ ఇస్తే నేను 10వ వంతు ఇస్తాను మొక్కుబడి చేసుకున్నాడు. వెళ్ళిపోయాడు. అక్కడ మ్యారేజ్ చేసుకున్నాడు. పిల్లలతో అతను జీవిస్తూ అతను ఒంటరిగా పారిపోయినప్పుడు బేతేల్లో తను ఏ మొక్కుబడి చేశాడో ఆ మొక్కుబడి మర్చిపోయాడు. దేవుడు ఆశీర్వదించాక అన్ని సకల సంపదలు ఇచ్చాక ఇప్పుడు బోళ్ళంత సంపద ఉంది, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, అన్నీ ఉన్నాయి. దేవుడిని పక్కన పెట్టాడు. 20 సంవత్సరాలు యాకోబు చీకట్లో జీవించాడు. ఒకరోజు ఇతను తన తండ్రి ఇంటికి వెళ్ళిపోవడానికి నిర్ణయించుకున్నాడు. తన మామగారు తరిమారు. చీకటి పడింది. ప్రభు అన్నాడు, నువ్వు తెల్లారేటప్పటికి మీ అల్లుడిని కలుసుకుంటావు, కానీ ఒక షరతు. కోప్పడ్డావా, చిరాకు పడ్డావా, హాని చేయడానికి నువ్వు ఏదన్నా ఆలోచన కలిగి ఉంటే దాన్ని ఇప్పుడు విడిచిపెట్టు. నువ్వు యాకోబును ఏమీ చేయలేవు, ఒకవేళ చేయగలిగితే నేను నిన్ను చంపేస్తాను అన్నాడు. దేవుడు ముందుగానే వార్నింగ్ ఇచ్చాడు. అసలు యాకోబును రక్షించడానికి దేవుడుకు ఎందుకు జాలి ప్రేమ ఉందంటే మనం బైబిల్లో ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఆదికాండం 25వ వచనం 23వ వచనం. 2 జనములు నీ గర్భంలో కలవు, 2 జనములు నీ కడుపులో నుండి ప్రత్యేకంగా వచ్చును. ఒక జనము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును. దేవుడు యాకోబు గర్భంలో ఉండగానే దీవించాడు. చాలామంది దైవజనులు పుట్టిన బిడ్డలను ఎత్తుకొని దీవిస్తారు. షిమియోను యేసయ్యని ఎత్తుకొని దీవించాడు. కానీ చాలామంది సంఘాల్లో ప్రతి పసిబిడ్డకు దైవజనులు ఎత్తుకొని ఆశీర్వదిస్తారు, మంచిదే. కానీ యాకోబుకి అలాంటి దీవెన రాలేదు. అతను పుట్టకముందే కడుపులోనే దేవుడు దీవించేశాడు. అతన్ని దేవుడు దీవించినప్పుడు ఎలా దీవించాడంటే ఇజ్రాయేలుగా దీవించాడు. తల్లిదండ్రులు అయితే యాకోబు అని పేరు పెట్టారు. యాకోబు అంటే మోసగాడు, యాకోబు అనగా చీకటి, యాకోబు అనగా యాతన, అబద్ధం, మోసం. యాకోబులో ఆశీర్వాదం లేదు, కానీ ఇజ్రాయిల్లో వెలుగు ఉంది, నిత్యజీవం ఉంది, ఆశీర్వాదం ఉంది. దేవుడిచ్చిన ఆ తల్లి గర్భంలో ఉన్నప్పుడు దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని అతను పక్కన పెట్టాడు. బేతేల్లో దేవుడు దర్శనమిచ్చి అతను దీవించిన విషయాన్ని పక్కన పెట్టాడు, అన్నీ మర్చిపోయాడు.
20 సంవత్సరాలు అజ్ఞానంలో ఉండిపోయాడు, చీకట్లో ఉండిపోయాడు. సంసారం అనే సాగరంలో ఇతను బందీగా ఉన్నాడు. ప్రార్థన లేదు, ఆరాధన లేదు, సావాసం లేదు. ఓ సహోదరి, నువ్వు దేవుళ్ళో ముందు వెళ్ళినప్పుడు ఎంతో ముందు వెళ్ళేదాను, అన్నీ ఇచ్చేదాను, దశంభాగం ఇచ్చేదాను, అందరికంటే ముందు వెళ్ళేదాను, ప్రార్థన చాలా బాగా చేసేదాను. నీ ప్రార్థన దేవుడు అంగీకరించి నిన్ను ఆశీర్వదించాడు, నీ కుటుంబాన్ని దీవించాడు. ఇప్పుడు గుడికి ఆలస్యంగా వెళ్తున్నావు, నీకు న్యాయమేనా బ్రదరు? నువ్వు దీవించబడ్డాక మధ్య మధ్య గుడి మానేస్తున్నావు, అది నీకు పాపం కాదా? అది నువ్వు దేవుడు చేస్తున్న అన్యాయం కాదా? నీకు విషయం తెలుసా? నువ్వు దేవుని సన్నిధికి ఎంత ఇంట్రెస్ట్గా వెళ్తున్నావు, ఎంత ఆలస్యంగా వెళ్తున్నావో వ్రాయబడుతుంది అన్న విషయం నీకు తెలుసా? యోబు గ్రంథం 29 అధ్యాయం 6 వచనంలో ఉంది, నేను వేసే ప్రతి అడుగు నేతులు ఆయన చేతిలో పడుతుందంట, పాలలో పడుతుందంట. అంటే పాలు అనగా వాక్యం. దేవుడు రేపు తీర్పులో వాక్యముతో నీ అడుగులను లెక్క పెడతాడు. నీ ఇంట్లో, నీ కుటుంబంలో, నీ పిల్లల కోసం, సమాజం కోసం, ఉద్యోగం కోసం, పనిపాట్ల కోసం నువ్వు ఎన్ని అడుగులు వేసావు? దేవుని సన్నిధికి నీ అడుగులు ఎన్ని వేసావు? ఖచ్చితంగా చెప్పాలంటే ప్రపంచంలో ఏ క్రైస్తవుడైనా వారంలో 2 రోజులు వెళ్ళే క్రైస్తవులు ఉంటారు. క్రైస్తవుల్లో ఎక్కువ మంది ఒక్క సండే వెళ్ళే అలవాటు ఉన్నవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అంటే ఉపవాస ప్రార్థనలకు వెళ్ళరు. అది చాలా దౌర్భాగ్యం, తీర్పు ఉంటుంది. ఇక నియమం కోటలు కంటారా? చెప్పలేము. అంటే వీళ్ళు ఆధ్యాత్మిక భ్రష్టులు అనమాట. వీళ్ళు ఒక్క కార్యక్రమంకి వెళ్తారు, నిర్లక్ష్యంగా వెళ్తారు, దైవజనుడు చెప్పిన మాట వినరు, కామెంట్ చేస్తారు, ద్వేషిస్తుంటారు, దూషిస్తుంటారు. అంటే వీరిలో ఏముంది? వీరి జీవితంలో సైతాన్ని ఎంటర్ అయ్యాడు అనమాట. డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ వీళ్ళ జీవితంలో క్రీస్తు లేడు. ఇక్కడ యాకోబు జీవితంలో కూడా అదే జరిగింది. దేవుడు అయితే దీవించాడు, ఒకసారి దీవించాడు, రెండోసారి దీవించాడు. యబ్బేకు రేవులో అతను పోరాడుతూ ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, యాకోబు నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది యాకోబు గురించి. అతను ఏమంటున్నాడంటే, ఇక మీదట నీవు యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేలే. అండ్ ఎంత అద్భుతమైన మాట. 32వ అధ్యాయం 31వ వచనంలో ఇశ్రాయేలు అనే పేరు స్టార్ట్ చేయబడింది. ఇశ్రాయేలు అనే పదము ఇక్కడ దేవుడు వాడాడు. ఆదికాండం 32వ అధ్యాయం 28వ వచనంలో మొదటిసారిగా దేవుడు చెప్తున్నాడు, అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదు. ఇక నువ్వు అబద్ధికుడు కాదు, నీవు పరిశుద్ధుడవు, నువ్వు నీతిమంతుడు అని దేవుడు అతనికి పేరు మార్చాడు. వెలుగు, ఆశీర్వాదము, మహిమకు అర్హుడవు అని బిరుదిచ్చాడు. ఇప్పుడు ఇజ్రాయెల్తో కానీ ఎవరైనా కలిశారనుకోండి, ఇజ్రాయెల్లో ఉన్న ఆశీర్వాదాలు వాళ్ళకి కూడా వచ్చేస్తాయి. అబ్రహాము ప్రయాణం చేసేటప్పుడు అనుకోకుండా లోతు వచ్చాడు. లోతును కూడా దేవుడు దీవించాడు. ఎందుకంటే అబ్రహాంతో ఉన్నాడు, ఏకీపించాడు కాబట్టి లోతును దీవించాడు. కానీ ఆ ఆశీర్వాదాన్ని అతను కాపాడుకోలేదు. యాకోబుతో ఎవరున్నా దీవించబడలేదు, కానీ ఇజ్రాయెల్తో ఉంటే ఆశీర్వాదం వస్తుంది. ఇజ్రాయెల్లో ఏముంది? ప్రత్యేకత ఉంది. ఈరోజు ప్రపంచ పటంలో సెంటర్ పాయింట్లో ఉందో ఏంటో ఇజ్రాయెల్ అనే పేరు. అసలు ఆ ఇజ్రాయెల్ అనే పేరు ఆదికాండం 32:28లో ప్రారంభించబడింది. దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. ఎప్పుడు దీవించాడు అని అంటే, అతడు కుటుంబాన్ని ముందు పంపించాడు. భార్యలను దాటాడు, పిల్లల్ని దాటాడు, అతనుకున్న సంపద దాటించాడు. అతను ఒంటరిగా మిగిలిపోయాడు. ఈరోజు నువ్వు ఒక సత్యం తెలుసుకోవాలి. నీ కుటుంబాన్ని, సమాజాన్ని, నీ ఉద్యోగాన్ని, నీకున్న స్థితిగతులు ప్రేమించేంత వరకు దేవుని కృపను నువ్వు పొందుకోలేవు. అన్నీ ఉంటాయి భూమి మీద, చచ్చిపోయి లెక్కలేస్తాడు దేవుడు. భూమి మీద అన్నీ ఉన్నాయి కాబట్టి నువ్వు దేవుని పక్కన పెట్టి మళ్ళీ లేట్గా వెళ్తావు, నిర్లక్ష్యంగా వెళ్తావు, మధ్య మధ్య మానేస్తావు. ఏంటంటే నీకు ఏ లోటు లేదు కాబట్టి. తప్పది, నువ్వు రెండో రాకల్లో విడవపడతావు. ఈరోజు నీవు ఏకాంతలో రూపాంతరం చెందాలంటే బైబిల్లో చాలా అద్భుతమైన వర్డ్స్ ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. యాకోబు జీవితంలో ఒక అద్భుతమైన ఘటన జరిగింది. అదేంటనంటే ఆదికాండము 32వ అధ్యాయం
31వ వచనం. అతడు పెనూయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయం ఆయను. అప్పుడు అతడు తొడ కుంటుచు నడిచాను. ఇప్పుడు దాకా యాకోబు జీవితంలో చీకటి ఉంది. దేవుడు ఎప్పుడైతే అతను ఒంటరిగా ప్రార్థన చేసి దేవుని చూశాడో, అతను ఇశ్రాయేలుగా మారాక సూర్యోదయం అయింది. అంటే అతను హృదయంలో నీతి సూర్యుడు నివసించాడు. అతను శాంతి సమాధానంతో నింపాడు. ఇప్పుడు దాకా యాకోబు భయపడ్డాడు అన్నికి. ఎప్పుడైతే దేవుడితో ఒంటరిగా పోరాడి గెలిచాడో, దేవుని ఆశీర్వాదం పొందుకున్నాడో, అతని భయాలన్నీ తొలగిపోయాయి. అతనిలో ఒక గొప్ప ధైర్యం వచ్చింది, శక్తి వచ్చింది, బలం వచ్చింది. ఇప్పుడు అన్నికి భయపడతా లేదు, అవమానాలకు భయపడతా లేదు, కష్టాలకు భయపడతా లేదు, ఆర్థిక సమస్యలకు భయపడతా లేదు, నిందలకు భయపడతా లేదు. ధైర్యంగా ముందుకెళ్తున్నాడు. కారణం ఏంటంటే అతని జీవితంలో సూర్యోదయం ఆయను. అంటే అప్పుడు దాకా ఇతను ఎక్కడున్నాడు? 20 సంవత్సరాలు చీకట్లో ఉన్నాడు. మామగారి దగ్గర పిల్లల కోసం, భార్యల కోసం, సంపాదన కోసం ఏం చేశాడు? వెట్టి శాఖలు చేస్తూ ఏం చేశాడు? చీకట్లో జీవించాడు. ఇతని జీవితంలో వెలుగు రావడం గల కారణం ఎవరంటే శత్రువు. అతని అన్న ఎప్పుడైతే తరిమాడో ఇతనికి భయభక్తులు ఏర్పరచబడ్డాయి. ఒక మనిషి భయభక్తులు కలిగి దేవునికి చేరువలో జీవించాలంటే అతడు కష్టాల గుండా, రోగాల గుండా, అవమానాల గుండా వెళ్ళాలి. అవి కావాలని దేవుడే పెడతాడు. ఎందుకంటే అలా పెట్టినప్పుడు నువ్వు ఒంటరిగా దేవుని దగ్గర ఏడుస్తావు, దేవుడు దిగి వచ్చి నీ కన్నీరు తుడుస్తాడు, నిన్ను ఇజ్రాయేల్గా మార్చేస్తాడు. సహోదరి, నువ్వొక ఇజ్రాయిల్. బ్రదరు, నువ్వొక ఇజ్రాయిల్. ఎందుకో తెలుసా? నువ్వు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నావు, రోగాల్లో ఉన్నావు, కష్టాల్లో ఉన్నావు, అవమానంలో ఉన్నావు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడో తెలిసి ఈరోజు నీతో నువ్వు చాలా ఇబ్బందుల్లో ఉన్నావు. నువ్వు ఒంటరిగా 3 గంటలకు మోకాళ్ళ మీద నువ్వు ప్రార్థన చేయగలిగితే కన్నీళ్లతో నువ్వు విజయాన్ని సాధిస్తావు. బైబిల్లో ఈయన గురించి అసలు ఈ యాకోబు ఇశ్రాయేలుగా మారడానికి గల కారణం ఏమిటనంటే హోషేయ గ్రంథం 12:4 ఉంది. అతడు కన్నీరు విడిచి పోరాడి జయమొందినని రాయబడింది. అసలు అతను కన్నీరు గార్చాడు, పోరాడాడు, తెల్లవారులు పెనుగులాడాడు ఒంటరిగా. ఎప్పుడైనా నువ్వు ఒంటరిగా దేవునితో పోరాడేవా? ప్రియులారా, నేను చిన్నప్పుడు నాకు 10 ఏళ్ళు లేకముందు ఒంటరిగా భవనం పైకి వెళ్ళి ప్రార్థన చేసేవాడిని. అది 3-4 అంతస్తుల భవనం. అది తెల్లవారులు మోకాళ్ళ మీద ఉండేవాడిని. చిన్నప్పుడు నాకు అది అలవాటు అయిపోయింది. ఇప్పుడు కూడా ఒంటరిగా ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ప్రత్యక్ష నేను చూస్తుంటాను. ఈరోజు నేను ప్రపంచవ్యాప్తంగా నన్ను పిలుస్తున్నారు, మీ ఇంటికి కూడా వస్తాను. కానీ చిన్న రిక్వెస్ట్, మేము దేవుని మందిరాన్ని కట్టడంలో మీరు ఎంతో సహాయం చేశారు, మీకు వందనాలు. మీరు ప్రార్థన చేశారు. అయితే అనాథ కాలంగా నేను చిన్న తప్పు చేశాను. మందిరాలు అయితే కట్టాను కానీ డైవర్స్ కట్టలేదు. అంటే బలిపీఠం మేము కడుతున్నాం. మీరు ఏమైనా చిన్న కానుక పంపుకోవాలనుకుంటే పంపుకోవచ్చు డైవర్స్ కోసం. డైవర్స్ గురించి ప్రకటన 11 అధ్యాయంలో ఉంది. బలిపీఠాన్ని కొలత వెయ్యి అన్నాడు. అంటే ఎవరైనా మందిరంలో బలిపీఠాన్ని కట్టడానికి పూనుకుంటే వాళ్ళ పేర్లు జీవ గ్రంథంలో రాయబడతాయి. ఈ మరొక విషయం నేను చెప్తున్నాను. మీరు ఎప్పుడైనా సరే యోబు గ్రంథం 29 అధ్యాయం 31 అధ్యాయం మీకు స్పష్టమైన మాటలు అందులో ఉన్నాయి. యోబు చేసింది, నేను దిక్కులేని వాళ్ళకి, విధవరాళ్లకు నేను సహకారిగా ఉన్నాను అన్నాడు. యోబు గ్రంథం 29:6 వచనంలో నేను వేసిన అడుగు ఆయన చేతిలో పడ్డాయి అన్నాడు. 12 వచనం ఏలైనగా మొరపెట్టిన దీనులకు, తండ్రి లేని వారికి, సహాయం లేని వారికి నేను విడిపించి తిని వాళ్ళకి నేను సహాయం చేశాను అంటున్నాడు. యోబు లేని వాళ్ళకి సహాయం చేశాడు కాబట్టి, దీనులైన సేవకులకు సహాయం చేశాడు కాబట్టి, పేదవాళ్లకు అతను ఆర్థిక సహాయం చేశాడు కాబట్టి దేవుడు అతను ఏమన్నాడు? నీతిమంతుడు, పాపం లేనివాడు, అతను వంటి వాడు ఒకడునూ లేడు. అంటే ఈరోజు ధర్మం చేస్తా లేదండి సేవకులు, విశ్వాసులు ధర్మం చేయడం లేదు. ధర్మం చేయాలి. లేనోళ్ళు నీకు ఎవరన్నా తెలిసారనుకోండి, వాళ్ళకి వెంటనే త్వరపడి ఇచ్చేయి. అందుకు ప్రతిగా దేవుడు నీకు నీతి వస్త్రం ఇస్తాడు. లేని వాళ్ళకి ఇవ్వండి. నేను చిన్నప్పటి నుంచి నేర్చుకున్నది అదే. నా బాల్యంలో నాకు ఏం తెలియదు. నేను లేని వాళ్ళకి వస్త్రాలు ఇచ్చేవాడిని, లేని వాళ్ళకి అన్నం పెట్టేవాడిని, డబ్బులు ఇచ్చేవాడిని. నేను కూడా ఒక హరిపేదనే, కానీ ఆ ఇచ్చే అలవాటు నాకు చిన్నప్పుడు ఉంది.
ఇప్పుడు దేవుడు నన్ను ప్రపంచంలో ఆశీర్వదించాడు, వాడుకుంటున్నాడు. నాకు ఎవరు కానుక ఇచ్చినా సరే లేనులకి ఇస్తాను. మేము యేసుక్రీస్తు దీనుల సహాయము అనే ఒక నెట్వర్క్ పెట్టాం ఈ మధ్యనే. యేసుక్రీస్తు దీనులకు సహాయము అనే నెట్వర్క్ ఏమిటంటే, ఇందులో నేను పల్లెటూరు అనే వాతావరణంలో ఉన్నాను. మా సొంతూరు బొంబాయి, కాకినాడ. అయితే నేను పల్లెటూరు అనే వాతావరణంలో దేవుడు పిలిచాడు కాబట్టి నా దగ్గరికి చాలామంది పేద సేవకులు వస్తుంటారు, కుంటివాళ్ళు వస్తుంటారు, అంగహీనులు వస్తుంటారు. నా దగ్గరికి ఎందుకు వస్తారు అంటే, ఆ చుట్టుపక్కల సేవకులు చెప్తారు, ఎస్ఎస్ బాబు ఒక్కడే సహాయం చేస్తాడు, అతనికి అలవాటు అది చెప్తారంట. వాళ్ళు నా దగ్గరికి వచ్చేస్తారు. ఇప్పుడు సేవకుడు వచ్చాడంటే ఒక మందిరం కట్టుకోలేక, అతని పేరు స్టీఫెన్ పాల్, అతని మందిరం ఆగిపోయింది పాపం. ఆ మందిరం కట్టుకోవాలనుకుంటే 3 లక్షలు కావాలి పాపం. నేను అనుకుంటున్నాను, మీలో ఎవరైనా డొనేషన్ ఇస్తే ఆ స్టీఫెన్ పాల్కి ఇచ్చి అతనితో ఫోన్ చేయించి మీకు అతని చేతే మీకు ప్రార్థన చేపిస్తాను. అలాంటి వాళ్ళకి మనం సహాయం చేయాలి. ఈ యేసుక్రీస్తు దీనులకి సహాయము అనే ఈ నెట్వర్క్లో మీరు నెలకి ప్రతి నెల ఒక 1200 కాడించి మీ ఇష్టం ఎంత పంపు, ఒక 1200. బహుశా మీరు వేరే సంఘానికి వెళ్తున్నారు, అక్కడ మీరు దశంభాగం ఇస్తారు, ఇవ్వండి, నేను కాదంటలేదు. ఒకవేళ మీరు 5,000 ఇస్తున్నారు, 10,000 ఇస్తున్నారు, ఎంత ఇస్తున్నారు మీకే తెలుసు. నేను ఏమంటున్నానంటే, వాళ్ళు కోటీశ్వరులకు మీరు ఇస్తున్నారు, అదే దీనులకు మీరు ఇస్తే యోబు లాంటి ఆశీర్వాదం మీకు ఉంటుంది. యోబు దీనికి ఇచ్చాడని ఇక్కడ స్పష్టంగా ఉంది. యోబు గ్రంథం 29:12 మీరు చదువుకుంటే అద్భుతమైన మాటలు ఉన్నాయి. కాబట్టి ఒక 1200 కానించి మీ ఇష్టం ఎంతనో పంపుకోవచ్చు. కానీ ప్రతి నెల మీరు పంపడం ద్వారా దీనులైన సేవకులకు, అంగహీనులకు మీ పేరు మీద ఇచ్చి మేము ఆ వీడియో తీసి మీకే పంపిస్తాం. మీరు చూస్తారు, సంతోషపడతారు. యోబును దేవుడు, అతడు నీతిమంతుడు, అతను వంటి యథార్థవంతుడు ఒకడునూ లేడు అని దేవుడు ఎందుకు సాక్ష్యం చెప్పాడంటే, యోబు లేని వాళ్ళకి సహాయం చేశాడు కాబట్టి దేవుడు ఆ సాక్ష్యం చెప్పాడు. ఇప్పుడు డబ్బు ఉన్న కోటీశ్వరుల సేవకులు లేరా? వాళ్ళు ఎవరికి దానం చేయరు. ఓ సహోదరి, ధనవంతులకి నువ్వు ఇస్తే దేవుడే మెచ్చుకోడు. ఆ ధనవంతులకి ఇచ్చే కానుక దీనులేని సేవకులకి. నేను ఎంత అంటున్నాను? 1200 అంటున్నాను. నీ వివాహం ఆగిపోయింది, నీ వివాహం విషయంలో దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు నేను అభిషేకిస్తాడు, నీ గృహాన్ని కడతాడు, నీ కుటుంబాన్ని కడతాడు, నీ పరిస్థితులన్నీ కూడా మెరుగు చేస్తాడు. ప్రతి నెల 12 అనే సంఖ్యలో అబ్రహాం, ఇస్సాకు, ఇజ్రాయేలును ఆశీర్వాదం నీకు వస్తుంది. అది ఆశీర్వదించబడిన సంఖ్య. ఇవ్వండి అనే పదం నేను ఎందుకు చేస్తానంటే, నేను ఇస్తాను, నాకు అలవాటు అది. బాల్యంలోనే ఊహ రాకముందే 10 ఏళ్ళ ప్రాయంలోనే చీరలు కొని పంచిపెట్టడం. ప్రతి సంవత్సరం చీరలు, రగ్గులు ప్రతి నెల పంచిపెడతాను. క్రిస్మస్కి నాకు ఏం సంబంధం లేదు. క్రిస్మస్ అప్పుడు నేనేం పంచిపెట్టను, ప్రతి నెల పంచిపెడతాను. జనవరిలోని పంచిపెడతాను. అన్ని నెలల్లో దీనులకి సహాయం చేస్తాను. మీరు ఎంక్వైరీ చేసుకోండి, అందరూ కూడా చెప్పుకుంటారు. నేను చెప్పుకోవడం లేదు, నీ కోసం పరలోకం చెప్పుకోవాలి. ఒక 1200 నుంచి 1500, 2000 మీ ఇష్టం అనమాట. మేము బలిపీఠం కడుతున్నాము, ఆ బలిపీఠానికి మీరు చిన్న కానుక పంపుకోవచ్చు. అయ్యా, స్టీఫెన్ పాల్ అనే ఒక ఆయన దీనుడు పాపం మందిరం మధ్యలో ఆపేసాడు, ధనం లేక. పల్లెటూరులో నిందిస్తారే తప్ప సహాయం చేయరు. కనీసం ఒక సిమెంట్ బస్తా కూడా ఇవ్వరు. నేను చూశాను. ఇలా యూట్యూబ్ చూసినప్పుడు చాలామంది మా చెల్లెమ్మలు, బ్రదర్స్ నాకు ఎంతో సహాయం చేశారు, మీకు వందనాలు. అందుకే నేను మందిరం కట్టగలిగాను. నేను కట్టిన మందిరంలో బలిపీఠం అనగా డైవర్స్ కడుతున్నాం. మీరు చిన్న కానుక పంపుకోవచ్చు, మీ పేరు జీవగ్రంథంలో రాయబడుతుంది. దానికి ప్రతిగా యోబు లాంటి గుర్తింపు దేవుడు మీకు ఇచ్చును గాక. ఆమేన్. ఇక్కడ నేను ఇజ్రాయెల్ గురించి మీతో చెప్పేటప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలు నేను మీతో చెప్పబోతున్నాను. అతను ఒక్కడే మిగిలిపోయాను అనే మాటలో లూకా సువార్త 9:18 ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేయించుండగా, చూసారా, యేసయ్య మనకి ఏం నేర్పుతున్నాడు? ఒంటరిగా ప్రార్థన చేస్తున్నాడు అంటండి. అందుకని తండ్రి యొక్క శక్తిని ఆయన పొందుకోగలిగాడు. ఇక్కడ మరొక మాట ఉంది, మత్తయి సువార్త 6:6 నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి, చూసారా, ఇంకో మనిషి ఉండకూడదు, నీ హృదయానికి తలుపు వేయాలి, నీ తలపులకు తలుపు వేయాలి. అయితే మరి మొదటి రాజుల గ్రంథం 18:38 కూడా అతడు ఇలాగ ప్రార్థన చేస్తుండగా యెహోవా అగ్ని దిగి, చూసారా, ఏలియా ప్రార్థన చేయగా కర్మేల్లో ఉన్న ఆ ఒంటరిగా ప్రార్థన చేసే అనుభవం కర్మేల్లో
ఏలియాకు ఉంది. అది ఎక్కడికి వచ్చింది? విగ్రహం దగ్గరికి వచ్చింది. విగ్రహాన్ని బూడిద చేసింది. అతను సవాలు విసిరాడు. ఏ అగ్ని వచ్చింది? ఆకాశ అగ్ని కాదు, యెహోవా అగ్ని వచ్చింది. అది ప్రత్యేకమైన అగ్ని. పరలోకంలో దహించి అగ్నిలో నివసించు ఆ పరిశుద్ధుడు ఒక అగ్ని భూమి మీదకి వచ్చింది. చెత్తను దహించింది, అతన్ని గనపరిచింది. ఏలియా ప్రశంసింపబడ్డాడు. ఆహాబు యెజబేలు తల దించుకునేటట్లు దేవుడు చేశాడు. నీ జీవితంలో దేవుడు ఒక గొప్ప కార్యం చేయాలంటే అతను ఏం చేశాడంటే ఏలియా 12 రాళ్ళు పేర్చి ప్రార్థన చేశాడు. 12 రాళ్ళు. అందుకే నేను ఈ జీసస్ హెల్ప్ లైన్ దీనులకు సహాయం అనే దాంట్లో 1200 ఎవరైనా ప్రతి నెల పంపుకొని చూడండి. ఒక 7 నెలలు మీరు పంపి చూడండి, దేవుడు మీ జీవితంలో ఎలాంటి కార్యం చేస్తాడు. మీరు ఎప్పుడన్నా నన్ను పిలిస్తే నేను ఖచ్చితంగా వస్తాను. మీరు ఏ ప్రాంతం వారైనా పర్లేదు. ఇందులో ర్యాప్చర్ జడ్జ్మెంట్ అనే బుక్స్ తయారవుతున్నాయి, మీకు త్వరలో పంపిస్తాం. ఇందులో మీరు చిన్న సబ్జెక్ట్తో మీరు తీసుకోవచ్చు. ఒక 1200తో మీరు సభ్యులుగా జాయిన్ అవ్వచ్చు. ఒక 2000, 3000 మీ ఇష్టం. కానీ మీరు ఎప్పుడైనా పిలిస్తే ఈ ఇండియాలో మీరు ఎక్కడున్నా సరే మేము వచ్చి ప్రార్థన చేసి వెళ్తాం. ఇది మంచి నెట్వర్క్, మేమేమి ఆశించం. ప్రియులారా, ఈరోజు ఈ వాక్యంలో ఒంటరిగా అంటే ఇక్కడ యేసు ప్రభు వారి గురించి ఏమనుందో తెలుసా? ఒంటరిగా అనే పదంలో దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు వారికి ఎలాంటి జ్ఞానం ఇచ్చాడంట? అక్కడ రాస్తుంది, వారికి గనులకి లేని జ్ఞానం వారికి ఇచ్చాడంట. రాజు నెబుకద్నెజరు పిచ్చెక్కిపోయింది, ఆయనకు మతిపోయింది. షడ్రక్ మేషక్ అబేద్నెగో దానియేలుకు ఎలాంటి జ్ఞానం ఉంది? అక్కడున్న వాళ్ళందరికంటే గొప్ప విద్యావంతులుగా ఉన్నారు. వాళ్ళు ఎవరు? వాళ్ళు బాలురు, చిన్న పిల్లలు. వాళ్ళు ఈరోజు నీ పిల్లలు దీవించబడాలి అని అంటే ఈ మాట మీరు ఎప్పుడూ మర్చిపోవద్దు. ఆదికాండం 35:9-10 వచనాలు దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతన్ని ఆశీర్వదించాను. అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు అనబడదు, ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలు. యాకోబు అనే మాట 2 సార్లు ఉంది. అంటే మళ్ళీ ఇశ్రాయేలు పాత బ్రతుక్కి వెళ్ళిపోతున్నాడు, యాకోబు అనే బాటలో వెళ్ళిపోతున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? తిరిగి ఇతను ఆశీర్వదించబడ్డాడు. ఆశీర్వదించబడ్డ ఇశ్రాయేలు మళ్ళీ పాత బ్రతుక్కిలా తిరుగుతున్నాడు. వెంటనే దేవుడు జోక్యం చేసుకొని తిరిగాడు. దేవుడు తిరిగి వెనక్కి వచ్చి, వెళ్ళిపోతున్న ప్రభు వెనక్కి వచ్చి, నువ్వు యాకోబు కాదు, మళ్ళీ పాత బ్రతుక్కి వెళ్ళిపోతావంటే ఒకసారి పడిపోయావు, రెండోసారి పడిపోయావు, మూడోసారి పడిపోతావంటే నేను నిన్ను దీవించాను కదా, ఆశీర్వాదానికి వారసుడు అని, నీ మాట ఏదంటే అది నేను అమలు చేస్తుందని నీకు మాట ఇచ్చాను కదా. దేవుడు తిరిగి అతను ఏం చేశాడు? ఆశీర్వదించాడు. నీ పేరు ఇశ్రాయేల్ అన్నాడు. ఎన్నో అధ్యాయం? ఆదికాండం 35:9-10 వచనాలు. తిరిగి ఏమంటే మీరు ఏదన్నా పిల్లలకి ఏదైనా పని చెప్పేటప్పుడు మర్చిపోతారని పిలిచే మర్చిపోకే అని మనం మళ్ళీ చెప్పిందే 4 సార్లు చెప్తాం. అలాగే ఇశ్రాయేలు యాకోబుగా మారిపోవడానికి మళ్ళీ ప్రయత్నం చేస్తున్నాడు. అంటే మళ్ళీ పాత బ్రతుక్కి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అతని జీవితంలో సూర్యోదయం అయిందన్న సంగతి మర్చిపోయాడు. క్రీస్తు నివసిస్తున్నాడు అన్న విషయం మర్చిపోయాడు. మళ్ళీ పాత బ్రతుక్కి వెళ్ళిపోతున్నాడు. మీలో ఎవరైనా సరే కోప్పడే అలవాటు ఉందా? పాత బ్రతుకు. సారా తాగే, మందు తాగే, వైన్ తాగే అలవాటు ఉందా? అది యాకోబులో ఉన్న జీవితం. అది త్రాగే అలవాటు యాకోబుకు ఉంది. బూతులాడే పదము యాకోబులో ఉంది. కాబట్టి దాన్ని నువ్వు తొలగించుకోవాలి. ఈ వాక్యము వింటున్న ఓ సహోదరి సహోదరుడా, నువ్వు ఇశ్రాయేల్ అనగా నూతనమైన వాడు, పరిశుద్ధుడు, ఆశ్రదించబడిన వాడు, వాగ్దానం పొందినవాడు అని అర్థం. నక్షత్రం యాకోబులో ఉదయించును అన్నాడు. చూసారా? ఎవరికే లేదు. నక్షత్రం అనగా యేసుక్రీస్తు. యాకోబులో ఎప్పుడైతే నక్షత్రం ఉదయించిందో అతను ఇశ్రాయేల్గా మారిపోయాడు. కాబట్టి నీలో క్రీస్తు ఉదయించడానికి ఆహ్వానిస్తున్నాడు. నీ భ్రష్ట జీవితాన్ని విడిచిపెట్టు, క్రీస్తు కొరకు నీ హృదయాన్ని సమర్పించు. ఇక్కడ దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు గురించి దేవుడు, ఆ చిన్నారి బిడ్డల గురించి దేవుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యం వింటున్న మీ జీవితంలో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి కరుణించును గాక. ఈరోజు మీ పాత జీవితాన్ని విడిచిపెట్టండి. పరిశుద్ధులుగా ఉండడానికి
రెండో రాకడ కొరకు మనం సిద్ధపడతాం. ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడు ఈ వాక్యాన్ని బిడ్డలు దీవించండి. నీ మహిమలో ప్రతి అవసరం తీర్చండి. వీరికున్న ప్రతి అడ్డు ఆటంకం తొలగించండి. యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు. నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం. నీతో ఉంటే జీవితం పాటేదైన పువ్వుల కుసుమం. నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం. నీతో ఉంటే జీవితం బాటేదైన పువ్వుల కుసుమం. నువ్వే నా ప్రాణాధారం, నువ్వే నా జీవాధారం, నువ్వే నా ప్రాణాధారం, నువ్వే నా జీవాధారం. నువ్వే లేకపోతే నేను జీవించాలేను, నువ్వే లేకపోతే నేను బ్రతుకలేను. నువ్వే లేకపోతే నేను జీవించాలేను, నువ్వే లేకపోతే నేను బ్రతుకలేను. నిన్ను విడిచిన క్షణమే ఒక యుగమై గడిచిన జీవితము. చెదరిన నా బ్రతుకే నిన్ను వెతకే నీ తోడు కోసం. నిన్ను విడిచిన క్షణమే ఒక యుగమై గడిచిన జీవితము. చెదరిన నా బ్రతుకే నిన్ను వెతికే నీ తోడు కోసం. నువ్వే నా ప్రాణాధారం, నువ్వే నా జీవాధారం, నువ్వే నా ప్రాణాధారం, నువ్వే నా జీవాధారం.